పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పే కథ పేరేంటంటే పెద్దల మాట. అనగనగా రాజుపాలెం అనే ఒక చిన్న విలేజ్ ఉండేది. అది లోతట్టులో ఉన్న గ్రామం. అంటే ఇప్పుడు చెరువు నది ఉంటుంది కదా, నదికి దగ్గరలో ఉండేటువంటి గ్రామం అన్నట్టు. గోదావరి సమీపంలో ఉండడంతో ఎప్పుడైనా బాగా వర్షాలు వచ్చినప్పుడు ఆ ఊరంతా మునిగిపోతూ ఉండేది. ఒకసారి ఆ గ్రామానికి వరదలు వచ్చాయి. ఫ్లడ్స్ వచ్చేవి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ గ్రామంలోకి వరదలు వచ్చాయి. ఆ గ్రామ ప్రజలు పాపం బాగా భయంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు. అంతలో వారికి ఒక ముని, ఒక సెయింట్ ఎదురయ్యాడు. ఆయన గ్రామస్తులతో, మీరు వెళ్ళేటప్పుడు ఆ మూలగా ఉన్న గులకరాళ్ళలో ఎన్ని తీసుకోగలిగితే అన్ని తీసుకెళ్ళండి, వాటి వలన మీకు మీ ఫ్యూచర్లో చాలా ప్రయోజనం కలుగుతుంది అని చెప్పాడు. గులకరాలు అంటే కొన్ని స్టోన్స్. కొంతమంది మా బాధల్లో మేముంటే ఈ స్టోన్స్ని తీసుకుపోమంటావేంటా, వెళ్ళవయ్యా వెళ్ళు, నువ్వు పిచ్చి స్వామి ఉన్నావు అని విసుక్కుంటూ ఏమీ తీసుకెళ్లకుండానే వెళ్ళిపోయారు. ఇంకొకరు అయ్యో స్వామీజీ ఎందుకు చెప్తున్నాడో ఏమిటో అనుకొని కొన్ని స్టోన్స్ని తీసుకొని వెళ్ళారు. మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి విలేజ్ వాళ్ళు ముని తమ మేలు కోరే, అంటే తమకు హెల్ప్ చేయడానికే రాళ్ళు తీసుకువెళ్ళమన్నారు కావచ్చు అని చెప్పి చాలా రాళ్ళని తీసుకొని వెళ్ళారు. ఎంత వాళ్ళకు వీలైతే అన్ని స్టోన్స్ని తీసుకొని వెళ్ళారు. వరద నుంచి తప్పించుకొని వారందరూ కాస్త ఎత్తైన ప్రదేశంలో ఇళ్ళని నిర్మించుకొని నివసించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఒక ఇంట్లో పిల్లలు ఈ గులకరాళ్ళతో ఆడుకుంటుండగా ఒక గులకరాయి మెరవడం ఆ ఇంటి యజమాని గమనించాడు. అనుమానం వచ్చి ఆ రాయిని కొంచెము మొత్తం కూడా ఫైన్గా దాని మీద ఉన్నటువంటి దుమ్ము, అంటే డస్ట్ ఇదంతా తీసేసి అసలు రాయి ఏంటి అని టెస్ట్ చేశాడు. అది ఒక డైమండ్ అని అర్థం కాగానే చాలా ఆశ్చర్యపోయాడు. ఆ విషయము క్షణాల్లోనే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. గ్రామస్తులు అప్పుడు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళన్నింటినీ ఫైన్గా షైనింగ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. వాటన్నిటినీ వజ్రాలుగా మార్చుకున్నారు. వాటిని అమ్మి చాలా ధనవంతులయ్యారు. ఈ గులకరాలను ఒక్కటి కూడా తీసుకొని వెళ్ళని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ చాలా భేదవారు అయిపోయారు అన్నట్టు. చాలా బాధపడ్డారు. అప్పుడు కొన్నింటి మాత్రమే తీసుకుని వెళ్ళిన వారు మరికొన్ని తెచ్చుకుంటే బాగుండేది కదా అని బాధపడ్డారు. ఎక్కువ రాళ్ళను తీసుకొని వెళ్ళిన వారు ఆనందానికి వాళ్లకు అవధులు లేవు. అంటే ముని చెప్పిన మాటలు పూర్తిగా వాళ్ళు విశ్వసించారు కాబట్టి వాళ్ళకు లాభం జరిగింది అని అనుకున్నారు. అయితే పిల్లలు, ఇక్కడ విషయం ఏంటంటే పెద్దలు ఏది చెప్పినా మన మంచి గురించే చెప్తారు. సో మనము చిన్నపిల్లలు మనకు అన్ని విషయాలు తెలుసు అని మనం అనుకోవద్దు. పెద్దల మాట చద్దన్నం మూట. అంటే పెద్దలు ఏది చెప్పినా కూడా అది మన మంచికే అని అనుకోవాలి. సో పిల్లల భవిష్యత్తు కోసము పెద్దలు తమ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి చెప్పే మాటలు మామూలు మాటలుగా అనిపించినా కూడా ఫ్యూచర్లో మాత్రం అవి చాలా మనకు బెనిఫిట్స్ ఇస్తాయి. కాబట్టి పెద్దల మాట చద్దన్నం మూట.